సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ములుగు మున్సిపాలిటీ వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు, 200 కొత్త గ్రామ పంచాయతీలు, మరో 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు, 200 కొత్త గ్రామ పంచాయతీలు, మరో 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, రేషన్ కార్డులతో పాటు ఇప్పుడు ఈ రైతు భరోసా ఇలాంటి అంశాల గురించి ప్రధానంగా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమోదం తెలిపిన అంశాలు కూడా చూస్తున్నాం ఇవాళ తెలంగాణ కేబినెట్. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మనకున్న సమాచారం మేరకు 3 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతోపాటు సంబంధించి ములుగు మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తూ గతంలోనే రెవెన్యూ శాఖ గెజెట్ జారీ చేసిన నేపథ్యంలో దాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రైతు భరోసా పైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్ పైన సుదీర్ఘంగా చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తం 3 దశల్లో కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఐటీ ఎంప్లాయీస్కు రైతు భరోసా కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన మొదటిగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము 20 ఎకరాల పైన వారికి రైతు భరోసా కట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుందనే దానిపైన ఒక రిపోర్టు, లేదంటే పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా ఇచ్చి సంబంధించి మినిమం ఒక కుటుంబానికి ఇంత మేరకే రైతు భరోసా ఇవ్వాలని పెడితే ఎలా ఉంటుందనే దానిపైన చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మంత్రులు ఇచ్చిన సమాచారం మేరకు మ్యాక్సిమం అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడంతో పాటు అయితే పంట పండించే భూమికి ముఖ్యంగా 2 కాలాల్లో పంట ఉంటే కొన్ని భూములకు నీరు లేకపోవడంతో పాటు ఇతర కారణాల చేత ఒకేసారి పంట వేస్తారు, రెండోసారి యాసంగికి పంట వేసే అవకాశం తక్కువ ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వకుంటే ఏ విధంగా ఉంటుందని దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు క్లియర్గా దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో దీనిపైన తీర్మానం కూడా ఇస్తారు. దాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సంక్రాంతి ముందే దానికి సంబంధించి శంకుస్థాపన చేసి విగ్రహ నిర్మాణం చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా గిద్దసేపటి క్రితమే సంబంధించి రివ్యూ జరిగింది. ముఖ్యంగా గోదావరి నదిపైన ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో కఠినంగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బనకచెర్లకు దగ్గర చేపడుతున్న ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా లేఖకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గతంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించలేదు. ప్రస్తుతానికి సంబంధించి ఆదాయం దానికి సంబంధించి ఎంత ఆదాయం పెట్టి ఈ యొక్క రేషన్ కార్డులకు అవకాశం కల్పించాలనే దానిపైన ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆదాయానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 90 లక్షల మేరకు తెలంగాణ రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఒక 10 లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి సమయంలో ఈ దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే డిసెంబర్ నుంచేలే రేషన్ షాపులకు సంబంధించి సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రస్తుతం ప్రొక్యూర్మెంట్ జరిగి కొద్ది రోజులు అవుతుంది. వీటన్నింటి కూడా మిల్లులకు వెళ్ళి మళ్ళీ రైస్గా రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి 2-3 నెలల తర్వాత రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.